ఈ నెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆయన అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇప్పటికీ 6 కేసుల్లో ఆయన ముద్దాయి, కల్తీ మద్యంలో 4 కేసుల్లో ముద్దాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ డిటిపిసి లేఅవుట్ కబ్జా చేసిన దానికి పెట్టిన కేసులో ముద్దాయి. సరే, ఇక నన్ను బదనాం చేయాలా మా కుటుంబాన్ని అని చెప్పేసి నా మీద కేసు పెడతానంటే పెట్టమన్నాను. ఆయన పెట్టకపోతే నేను పెట్టాను. దాంట్లో ముద్దాయి. జనవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతిరోజు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎమ్మెల్యే, ఒక లెజిస్లేటర్, ఒక లా మేకర్, ఒక శాసనాలు చేసే సభ్యుడు, నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు 38 రోజులు జనవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రతిరోజు హెడ్ కానిస్టేబుల్ ఎదురుగా నిలబడి సంతకం, రిజిస్టర్లో సంతకం పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి బయట వచ్చాడు. 4వ మ్యాజిస్ట్రేటు నువ్వు పెట్టిన కేసు రూరల్ పోలీస్ స్టేషన్కి వస్తుంది, 4వ మ్యాజిస్ట్రేట్ జరిపి సరెండర్ కానీ ఇచ్చాడు. 14వ తేదీ డిస్ట్రిక్ట్ జడ్జి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయ్యా నువ్వు పోయి 4వ మ్యాజిస్ట్రేట్ దగ్గర సరెండర్ కానీ ఇచ్చి ఇప్పుడు 8 రోజులైంది. అంటే ఒక ఎమ్మెల్యే చట్టాలు చేసేవాడు ఒక జిల్లా జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్కి నీకు విలువ లేదా? నువ్వు శాసనాలు అంటే న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల్నే ఉల్లంఘిస్తాడా? వీళ్ళు మళ్ళీ శాసనసభ్యుల? నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యే 38 రోజులు పోలీస్ స్టేషన్కి పోయి, ఒక ఎమ్మెల్యే 6 కేసుల్లో ముద్దాయి, ఒక ఎమ్మెల్యే విషపూరితమైన మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు పోయేదానికి కారణమై పక్కన వాళ్ళ పొలాలన్నీ కబ్జాలు చేసి ఇన్ని కేసుల్లో ముద్దాయి అయిన వ్యక్తి చరిత్ర నెల్లూరు జిల్లాకి లేదు. నెల్లూరు జిల్లాలో కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో రౌడీ షీటర్స్ తప్ప ఇంకెవరు రోజు పోలీస్ స్టేషన్కి పోలే. 38 డేస్ నువ్వు పోలీస్ స్టేషన్ పోయి నిలబడ్డావు. ఈరోజు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ని నువ్వు వైలేట్ చేసావు. 14వ తేదీ నుంచి ఎక్కడ పోయినాడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉంటా. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీ యాటిట్యూడు, మీరు 12 కేసుల్లో ఉన్నారు కాబట్టి మీ అనుచరుడు, మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా 6 కేసుల్లో ఉండొచ్చు. కోర్టు తీర్పుల్ని అతిక్రమించి ఒక క్రిమినల్ మెంటాలిటీతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే, కబ్జాలు చేసుకుంటూ పోతే, కల్తీ మద్యంలో ముద్దాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద చర్య తీసుకోవా అని చెప్పి అడుగుతున్నా. నెల్లూరు జిల్లాకే ప్రతిష్ట దిగజార్చే విధంగా, నెల్లూరు జిల్లాకి అవమానకరంగా వైకాపా ఎమ్మెల్యే ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక శాసనసభ్యుడు, ఒక రాజకీయ నాయకుడు ఇంత దిగజారిన గత సందర్భాలు లేవు. కానీ ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, గోవర్ధన్ రెడ్డి నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పు. నాకు చెప్పలే, నువ్వు చేసిన పాపాలు ఒకటి కాదు. నువ్వు కల్తీ మద్యం తాగించి చాలా మంది పేదోళ్ళు చనిపోయేదానికి, పేదోళ్ళకు మతి స్థిమితం పోయేదానికి, అనారోగ్యం కారణమయ్యేదానికి నువ్వు కారకుడివి. క్షమాపణ చెప్పు. 4 కేసుల్లో నాట్ టు అరెస్ట్ బెయిల్ మీద తిరుగుతున్నావు నువ్వు కల్తీ మద్యంలో. పక్కన రెవెన్యూ ఎంప్లాయీస్ వాళ్ళకి తేలిపోయింది నువ్వు 90 దాంట్లో ఉండే ఎకరా 5 సెంట్లు ఎక్స్ట్రాగా చూపించినావని ఆర్టీఓ ఇచ్చిన రిపోర్ట్లో తేలిపోయింది. ఇక్కడ 7 మంది ఎస్సీల పొలాలు నువ్వు కబ్జా చేసేవని చెప్పేసి హైకోర్టులో గాలి పెంచులే అని ఆయన పిటిషన్ ఇస్తే రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. వాగులేటిపాడులో CJFS ల్యాండ్స్ 4 ఎకరాల 20 సెంట్లు దళితుల భూమి ఆయన ఆక్రమించుకున్నది వాస్తవమే, దాన్ని విడిపించామని ఆర్టీఓ ఇచ్చిన రిపోర్ట్. రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ 8 మంది డిటిపిసి లేఅవుట్ ఆక్రమించి అడిషనల్ గా కలుపుకున్నది వాస్తవమే అని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఇన్ని తేలిపోయిన తర్వాత నీ పక్కన తోడేరులో పక్కనున్న సుందరరామిరెడ్డి గారి పొలం 2 ఎకరాల 88 సెంట్లు మీరు కబ్జా చేశారని చెప్పేసి సర్వే చేసి తేల్చారు. నిర్ణయించిన మాట నేను తెలియజేస్తా ఉంటా. ఇన్ని తప్పులు చేసిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పు, దళితులకు క్షమాపణ చెప్పు, వాగులేటిపాడులో దళితులకు క్షమాపణ చెప్పు. ఒక ఎమ్మెల్యే ఉండి 4 ఎకరాల 20 సెంట్లు కార్పొరేషన్ లిమిట్స్ లో నువ్వు పేదవాళ్ళది కబ్జా చేసుకున్నావు. దళిత సమాజానికి క్షమాపణ చెప్పు. అది మంచిది కాదు. ఇప్పటికైనా 2 ఎకరాల 88 సెంట్లు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ పక్క రైతుకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇన్ని పాపాలు చేసిన వ్యక్తి ఈరోజు అల్టిమేట్గా కోర్టుల ఆర్డర్స్ని ధిక్కరిస్తూ ఉన్నారు. న్యాయమూర్తులు ఇచ్చిన ఆర్డర్స్ ధిక్కరించే పరిస్థితి కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చింది. అందుకే నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి మీరు పైనుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసుల్లో ఉన్నాడు కాబట్టి మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా అదే పని చేస్తారు, వాడిని మేము పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తామంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు అంతిమ దశకి చేరింది కాకాని గోవర్ధన్ రెడ్డి పాపాలు. 1 కాదు 2 కాదు, ఇన్ని పెట్టుకొని
రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తిట్టడం ఏంటి అని అడుగుతుండా. ఒక శాసన